హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు కదా. ఈ ఉదయం అన్నా క్యాంటీన్ దగ్గర కనిపించారు ఆయన. అక్కడి నుంచి నేరుగా తమిళనాడు వెళ్ళారు. అక్కడ ఎలక్షన్ ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అసలు 76 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఆయన ఏ మాత్రం కనిపించట్లేదు. నిజంగా యువకులైనా ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అలసిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఈ ఉదయం ఎంత ఎనర్జీ ఉందో, సాయంత్రానికి కూడా వీలైతే దానికి కాస్త యాడ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఎనర్జీ ల్యాప్స్ అనేది గమనించలేదు. అంత చురుకుగా, అంత యాక్టివ్గా, అంత కమాండింగ్గా, ఇష్యూ టు ఇష్యూ, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మారుతున్నా కూడా ఆయన ఫోకస్ ఎక్కడ చెక్కు చెదరకపోవడం చూస్తే, నిజంగా 76 సంవత్సరాల వయసులో కూడా ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నారంటే, నిజంగా ఆయన మనిషి కాదు, మ్యాన్ ఆన్ మిషన్ అని ఆయన్ని ఎందుకే అంటారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మన దురదృష్టమో లేదా ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమో కానీ రాజకీయంగా అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన అనేక మంది ఆయన స్థాయికి నిజంగా మాట్లాడాలంటే ఆయన ఖాళీ గోటికి సరిపోని వ్యక్తులు కూడా ఆయన చాలా ఈజీగా, సింపుల్గా మాటలు వదిలేస్తూ ఉంటారు. ఎక్స్ ఫాలో అవుతుంటే ఒక పోస్ట్ తగిలింది. ఆ పోస్ట్లో ఉన్నటువంటి సమాచారం చూశాక చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇటువంటి నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఇటువంటి నాయకుడి లీడర్షిప్లో ఇవాళ మన రాష్ట్ర ప్రజల భవిష్యత్ నిర్మాణం అవుతుందా? నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఇటువంటి ఒక నాయకుడు లేకపోయి ఉంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏమై ఉండేది? ఎంతటి అంధకారంలో ఈ రాష్ట్ర ప్రజానీకం చిక్కుకుపోయి ఉండేవారు అనే అనుమానం కలిగింది. ఆ పోస్ట్ తర్వాత ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్, లింక్డ్ ఇన్ఫర్మేషన్స్ వెతుక్కుంటూ వెళ్తే 3 hours టైం, నిజంగా ఇంత సమాచారం చంద్రబాబు నాయుడు గారి గురించి స్టడీ చేయడానికి, అంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి ఫేస్లో కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చంద్రబాబు గారిని అర్థం చేసుకోవడానికి ఇంత సమాచారం ఉందా? నిజంగా పాలిటిక్స్లో ఒక ఎన్సైక్లోపీడియా చంద్రబాబు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం కనిపించలేదు. అటువంటి విషయాలు ఆయన గురించి తెలిసాయి. నిజంగా 3 దశాబ్దాల చరిత్ర, ఆయన వెనుక ఉన్నటువంటి అంశాలను మనం ఒక్కసారి గమనించినట్లయితే నిజంగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో మనల్ని ఎంత అద్భుతంగా రానున్న రోజుల్లో నిలబెట్టుకోవచ్చు ఇటువంటి నాయకుడి యొక్క ఆలోచనలు కానీ అనుసరిస్తే అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. కొన్ని అంశాలు మీకోసం, అంటే ఈ 3 గంటల సమయంలో నేను చూసినటువంటి అనేక విషయాల నుంచి కొన్నిటిని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఒరాకిల్కి సంబంధించి క్వార్టర్లీ మ్యాగజైన్ ఒకటి ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ 4 times పబ్లిష్ అవుతుంది. ప్రాఫిట్ అనే మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో 2.5 decades బిఫోర్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం రాశారంటే, బ్లేర్ క్యాంబెల్ అనేటువంటి రైటర్ ఆయన రాసినటువంటి ఆర్టికల్కి పెట్టిన టైటిల్ ఏంటంటే, హిడెన్ 7 డూయింగ్ వండర్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో మన కళ్ళ ముందు జరుగుతున్న 7 అద్భుతాల్లో ఒక అద్భుతం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉందని ఒరాకిల్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ మ్యాగజైన్ 2.5 decades బిఫోర్ రిపోర్ట్ చేశారంటే, అటువంటి నాయకుడి లీడర్షిప్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ అనే ఒక అద్భుతం మన కళ్ళ ముందు కనిపించింది. అంతేకాదు, ఇంకా మనం గమనించినట్లయితే వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక స్టడీ డాక్యుమెంట్, సోషల్ డెవలప్మెంట్ నోట్స్ అని ఒకటి కేస్ స్టడీ మెన్షన్ చేశారు. చాలా క్లియర్గా ఇవాళకి కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉంది. అందులో ల్యాప్టాప్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళు మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని వివరిస్తూ కొన్ని పేజెస్ అక్కడ పబ్లిష్ చేశారు. అంటే అంత ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ తమ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఏం చేశారు, వ్యవసాయం దండగా అన్నారు, లేదంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి ఏదో పేదలకి నష్టం చేసేశారు, ఇలా పాత చింతకాయ పచ్చడి కబుర్లు చాలామంది మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. అసలు అటువంటి వారికి నిజంగా ప్రజల భవిష్యత్తు గురించి ఏమాత్రం అంచనా లేని వ్యక్తులు ఆ రోజుల్లో చేసినటువంటి దుష్ప్రచారాలు అవన్నీ. అసలు చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ టు ఫీల్డ్ ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ చేశారనే అంశాలను కూడా ఒక ఆర్టికల్లో ప్రత్యేకంగా పబ్లిష్ చేశారండి. ఇప్పుడు నేను ఏవేవైతే ఆర్టికల్స్ మీకు వివరిస్తున్నానో ఇవేవి కూడా ఇండియాకి సంబంధించినవి కాదు, అరౌండ్ ద గ్లోబ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు. ఏ విధంగా సైబరాబాద్లో డిజిటల్ రెవల్యూషన్ని ఆయన ప్రారంభించారు, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏ విధమైనటువంటి కంట్రిబ్యూషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో,
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎలా డెవలప్ చేశారో, ఎడ్యుకేషన్ని ఏ రకంగా ప్రమోట్ చేశారో, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ఎంతగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎంకరేజ్ చేశారో, జీనోమ్ వ్యాలీ నుంచి మొదలెడితే ఐఎస్బి వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు వాళ్ళ దేశానికి ఏ రకంగా కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాయి, అగ్రికల్చర్లో అడ్వాన్సింగ్ టెక్నాలజీస్ని కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అడాప్ట్ చేసుకున్నారో, మోడర్న్ ప్రాక్టీసెస్ని తీసుకురావడం ద్వారా ప్రొడక్టివిటీని ఏ రకంగా పెంచగలిగారో, ఇలా అనేక అంశాలండి. అంటే ఒక్క ఫీల్డ్కి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల్ని పరిమితం చేసి చూడలేనటువంటి పరిస్థితి. సమగ్రంగా మనం చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకుని ఉంటే నిజంగా 2004 తర్వాత వచ్చినటువంటి బ్రేక్ లేదా 2019లో మనం చేసినటువంటి తప్పు జరగకుండా ఉన్నట్లయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన స్థాయి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఏ లెవెల్లో ఉండేదనేది నిజంగా ఏ ఒక్కరూ ఊహించలేరు. అంత అత్యద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించి ఉండేవాళ్ళం. కానీ దురదృష్టం ఏంటంటే ఒక దూరదృష్టి కలిగిన నాయకుడిని మనం అర్థం చేసుకోలేకపోవడం. దానికి సంబంధించి ఇంకొక ఆర్టికల్లో వాళ్ళు ఇలా రాశారు, ఇఫ్ ద తెలుగు పీపుల్ డు నాట్ వాంట్ హిస్ సర్వీసెస్ హీ వుడ్ బి బెటర్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ నేషనల్ పాలిటిక్స్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ఇండియా వేర్ మెనీ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ రెస్పెక్ట్ మిస్టర్ నాయుడు. వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ రోల్ ఆర్ పొజిషన్ ఫర్ మిస్టర్ నాయుడు నౌ అనేటువంటి క్వశ్చన్ కూడా అరైజ్ చేశారండి. అటువంటి నాయకుడి వాళ్ళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడాన్ని కూడా ఈ రోజుకి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉన్నాయి, గమనిస్తున్నాయి. అందులో భాగంగానే మీరు ఇక్కడ చూస్తున్నారు బ్లూంబర్గ్కి సంబంధించిన ఆర్టికల్, ఇండియాస్ చీఫ్ కింగ్ మేకర్ గూగుల్. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అనో లేదా ఇండియాలో సదరన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అనో వాళ్ళు కోట్ చేయలేదో, ఇండియాస్ చీఫ్ కింగ్ మేకర్ అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి అదనే విషయం ఖచ్చితంగా మన తెలుగు ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి ఏవైతే ఆయన మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా కాస్త ఆలోచించాలి. ఇటువంటి లీడర్షిప్ని ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకోగలగాలనే స్పృహ వారందరికీ కూడా కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా 30 సంవత్సరాల యువకుడి మాదిరి పరుగు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క భాగస్వామికి కూడా సరికొత్త లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామిగా నిలపాలనేటువంటి సంకల్పం చేశారు. ఆయన సంకల్పం విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్కి అద్భుతమైన మేలును ఆయన తలపెట్టగలగాలని ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.